అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? అమ్మా నాన్నకు విడాకులుంటాయా? ఏమిటి పెళ్ళాంలాగా హక్కులు మాట్లాడుతున్నావు? గుర్తుందా మనం పెళ్లి చేసుకోలేదు అంటూ హేళనగా ఉష వైపు చూస్తూ అడిగాడు గిరిధర్. అవును, మనం పెళ్లి చేసుకోకపోయినా నువ్వు మొగుడి కన్నా తక్కువగా ఏమీ మాట్లాడటం లేదు. మనం ఏమనుకున్నాం ఉషా? ఇద్దరము పెళ్ళనే ఉచ్చులో బిగుసుకొని బాధపడవద్దు. మన రిలేషన్‌లో ఫ్రీడమ్ ఉండాలి. మనము ఏ బంధనాలు వద్దనే కదా మనం అనుకున్నది. ఇప్పుడు నువ్వు కొత్తగా పిల్లల్ని చూడు అంటూ నన్ను కట్టేయాలి అని చూస్తున్నావు. అది కుదరని పని. నీకు ఇష్టమైతే కలిసి ఉందాం. లేకపోతే ఎవరి దారి వారు చూసుకుందాం అంటూ విసురుగా తలుపు తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు గిరిధర్. కోపం, ఉక్రోషం కలిపి నిస్సహాయంగా చూస్తుండిపోయింది ఉష. గిరిధర్, ఉష ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. ట్రైనింగ్‌లో కలిసిన ఇద్దరిని స్నేహం పెరిగింది. ఇద్దరికీ పెళ్లి అంటే ఒక బందీఖానా అని భావన. ఉష అక్క అత్తగారింట్లో ఆగచాట్లు పడి విడాకులు తీసుకుంది. ఆ ప్రభావంతో ఉష పెళ్లి చేసుకుంటే అన్ని కష్టాలని నిర్ణయం చేసుకుంది. గిరిధర్ స్నేహితులలో కూడా చాలా మందికి విడాకులు అవ్వడంతో పెళ్లి అంటే బాధలు, బాధ్యతలు అని అతని గట్టి అభిప్రాయం. ఇద్దరు కలిసి లివింగ్ రిలేషన్‌లో ఉంటే ఈ పెళ్లితో వచ్చే బంధనాలు ఉండవని భావించారు. ఒకరి ఇష్టాల్లో ఇంకొకరు జోక్యం కలుగజేసుకోరని, ఇంటి ఖర్చులు ఇద్దరు చెరి సగం పంచుకుంటారని, ఒకరి స్వేచ్ఛను ఇంకొకరు అడ్డగించరని అనుకున్నారు. ఎప్పుడు ఇష్టం లేకపోతే అప్పుడు ఏ బాధరబంది లేకుండా విడిపోవడమే అని నిర్ణయించుకున్నారు. ఇరువైపుల పెద్దవారు నచ్చచెప్పే ప్రయత్నాలు విఫలం కాగా ఇంకా వీరిని వదిలేసి ఊరుకున్నారు. కలిసి ఉండడం మొదటి పాప పుట్టదాకా ఇద్దరికీ బాగానే గడిచింది. ఇద్దరు స్వేచ్ఛ విహంగులాగా విహరించారు. పాప పుట్టినప్పుడు కూడా ఇద్దరు బాగానే సంతోషించారు. ఉష పెళ్ళ ఆలనా పాలనలో సాయం అడిగితే పెద్దగా ఇష్టం లేకపోయినా కాస్తో కూస్తో సాయపడేవాడు గిరిధర్. రెండోసారి పాప పుట్టినాక ఇంకా కలిసి ఉండే బాసలు కరిగిపోవడం మొదలైనాయి. పెద్ద పాపని స్కూల్‌కి తయారు చేసి పంపడం, చంటిదాన్ని చూసుకోవడం కష్టమైంది ఉషకి. గిరిధర్ సాయం అడిగితే నాకిష్టం లేదు, నన్ను వదిలేయ్ అనేవాడు. చేసుకున్న ప్రమాణాల్లో అది కూడా ఒకటి. గట్టిగా అడగలేకపోయేది ఉష. అటు ఉద్యోగం, పిల్లల్ని చూసుకోవడం రెండూ నిభాయించుకుంటూ మనిషిని పెట్టుకుంటే, ఆ మనిషి జీతం ఇంటి ఖర్చులో రాదని డబ్బులిచ్చేవాడు కాదు. డబ్బులివ్వనందుకు ఉష బాధపడలేదు కానీ, ఆ పట్టించుకోనితనానికి బాధపడింది. పెళ్లి వద్దని కలిసి ఉన్నా, తన జీవితం తను అనుకున్నట్టు సాగడం లేదని ఉషకి అర్థమవుతుంది. గిరిధర్ మాటలతో గాయపడ్డ ఉష మనసు విడిపోతూనే తనకు శాంతిగా ఉంటుందా? అలాగా అనుకుంటే పిల్లలకి తండ్రిని దూరం చేసిన దాన్ని అవుతానా అని ఆలోచించసాగింది. కానీ ఉష మనసు సర్దుకోలేకపోతుంది. ఇంతలో కబురు కాకరకాయ లేకుండా ఊరిలో ఉండే గిరిధర్ తల్లిదండ్రి వచ్చారు. వాళ్ళ మాటల్లో తెలిసింది గిరిధర్ తండ్రికి ఆరోగ్యం బాగుండకపోతే చెకప్ కోసం వచ్చారని. అనుభవం గల ఇల్లాలు. ఉషా, గిరిధర్ మధ్య సఖ్యత లేదని గ్రహించింది. సూటిగా సమస్య ఏమిటని గిరిధర్ని అడిగింది. వదిలేయ్ అమ్మా, తను చాలా ఎక్కువ ఊహించుకుంటుంది. మొన్ననే చెప్పేశాను. ఇష్టం ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు అని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు గిరిధర్. ఏ మాటకు ఆ మాట. ఆవిడ వచ్చాక కాస్త ఉష ప్రాణానికి హాయిగా ఉంది. వంట ఆవిడ చేస్తుంది. దానికి తోడు పిల్లల్ని కూడా గమనించుకోవడంతో ఉష కాస్త ఊరట చిక్కడమే కాక ఆఫీస్ పని కూడా కాస్త ప్రశాంతంగా చేసుకోగలుగుతుంది. ఆ రోజు సాయంత్రం ఇద్దరిని హాల్లోకి పిలిపించింది గిరిధర్ వాళ్ళమ్మ తయారు. ఇద్దరికి కాఫీలిచ్చి తాను ఒక గ్లాస్ తెచ్చుకొని కూర్చుంది. చాలా అసహనంగా కూర్చున్నాడు గిరిధర్. మనసులో ఆలోచనలు మొదలవుతున్నా కామ్‌గా కాఫీ తాగుతూ కూర్చుంది ఉష. మెల్లగా అయినా చాలా స్థిరమైన కంఠంతో మొదలెట్టింది గిరిధర్ వాళ్ళమ్మ. పెద్దదాన్ని, నీకు అమ్మని, అమ్మాయి ఉష నీకు అత్త వరుస అవుతాను. మీ ఇద్దరూ కలిసి ఏదో ఒక మాట అనుకున్నారు. బాగున్నారు. ఇప్పుడు చిన్న సమస్య రాగానే విడిపోదాం అనుకుంటున్నారు. మీరు విడి మనుషులు అయితే ఆనందంగా విడిపోవచ్చు. కానీ మీరిప్పుడు అమ్మా, నాన్న. అమ్మా నాన్నలకు విడాకులుంటాయా? మేము కానీ, మీ అమ్మ నాన్న కానీ సర్దుకోకుండా ఇలాగే విడిపోవాలి అనుకుంటే కుటుంబం ఉండేదా? మీ ఇద్దరిలోనూ లోపాలు లేవు. కొంచెం సర్దుకుంటే అంతా బాగానే ఉంటుంది. చదువుకున్న పిల్లలు, నాకన్నా ప్రపంచం చూసిన వాళ్ళు, అన్నీ మీకు తెలుసు. ఆలోచించండి. పరిష్కారం దొరకకపోదు. ఇద్దరు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి అని లేచి లోపలికి వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత గిరిధర్ చిన్న పాపకు డైపర్ మారుస్తూ
ఏదో అంటుంటే పెద్ద పాపని ఒళ్ళో కూర్చోపెట్టుకొని నవ్వుతున్న ఉషను చూసి గిరిధర్ వాళ్ళమ్మ హమ్మయ్య కథ సుఖాంతం అనుకుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.